హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకు కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మునగాకుని తీసుకొని వాటి నుండి ఆకులను వేరు చేసి నీటిలో శుభ్రంగా కడగాలి. ఇలా కడిగినటువంటి ఆకులను ఒక క్లాత్ మీద 1 లేదా 2 రోజులు కంప్లీట్గా మనం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా మనం 2 రోజులు అనేది కంప్లీట్గా ఆరబెట్టుకుంటే మనకి తడి అనేది ఉండదు. కారపొడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. ఇప్పుడు కావలసినటువంటి పదార్థాలు 4 టేబుల్ స్పూన్ల మినపప్పు, 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వేరుశనగపప్పు, 15 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 10-15 వెల్లుల్లి రొబ్బలు, నిమ్మకాయ అంతా చింతపండు. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక వేరుశనగ పలుకులు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేపుకోవాలి. తర్వాత మినపప్పు కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేగాలి ఉండేవి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుందాం. ధనియాలు ఇవి మొత్తానికి బాగా వేగాలి మొత్తం. ఇప్పుడు అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసుకొని మొత్తాన్ని బాగా వేపుకోవాలండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 15 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వాటిని కూడా ఫ్రై చేయాలి. ఆయిల్ అవసరం లేదండి, ఆ ప్యాన్కు ఉన్నటువంటిది సరిపోద్ది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే మునగాకు వేసుకొని మనం కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఆకునంతటిని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకును. మనకి ఎక్కువ టైం అయితే పట్టదు క్రిస్పీ కావడానికి, ఎందుకంటే మనం శుభ్రం చేసుకొని 2 రోజులు అయితే ఆరబెట్టాను కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. కొందరు పచ్చిది వేయడం వల్ల ఎక్కువ టైం పడుతుంది. దీనికైతే ఇంక ఈ విధంగా క్రిస్పీగా మనకి వస్తుంది. చాలా తక్కువ టైంలోనే మనకి ఆకు అనేది క్రిస్పీగా అయిపోద్ది. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా మనకి ఆకును అనేది చేతిలో తీసుకుంటే అది మనకి మెత్తగా పొడిలాగా అయిపోవాలి. అంతవరకు మనం వేపుకోవాలి. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం వేయించుకున్నటువంటి పప్పులను మనం వేసి ఒక 2-3 సార్లు మిక్సీ పట్టాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో చింతపండు అలాగే సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా పసుపు అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు మునగాకుని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫైనల్గా వెల్లుల్లి రబ్బను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా మునగాకు కారపొడి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకు కారపొడి తయారీ విధానం. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.